విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారని వరంగల్ వేదిక మీద వరంగల్ బహిరంగ సభ ద్వారా విజయోత్సవం జరుపుకుంటామని అంటున్నారు. సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఏం విజయం సాధించాలని విజయోత్సవ సభ? ఇది విజయోత్సవ సభ కంటే విజయోత్సవ సభ కంటే ప్రజలను వంచిన సభ, ప్రజలను దగా చేసిన సభ, ప్రజలకు క్షమాపణ చెప్పే సభ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఈ యొక్క అధికారంలోకి రావడానికి ప్రజలకు అనేక హామీలు గుర్తించి తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చామని, ప్రజల జీవితాల్లో కొత్త వెలుగు తెస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ప్రజలు వంచితులు అనేక విషయాలు మాకంటే మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు కేసీఆర్ గారు అసాధ్యమనేటువంటి ప్రాజెక్టులను సుసాధ్యం చేసి తెలంగాణ రైతాంగం యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచి వ్యవసాయ రంగాన్ని ఒక పండుగ వాతావరణానికి తీసుకొచ్చిన దానికి కారణం ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు, మన జిల్లాలో సమ్మక్క సారమ్మ బ్యారేజీ పూర్తి చేయడం, దేవాలయ ఎత్తిపోతల పథకాలను పూర్తి స్థాయిలో పూర్తి చేయడం వల్ల ఈరోజు వ్యవసాయ రంగానికి ఒక గొప్ప గుర్తింపు వచ్చింది. రైతులకు వ్యవసాయ భూములను వదిలిపెట్టి పట్టణాల్లో వలసపోయినటువంటి వాళ్ళు తిరిగి గ్రామాల వైపు వచ్చి వ్యవసాయం చేసుకునేటువంటి స్థాయికి వచ్చింది. దానివల్ల పంట పొలాల యొక్క రేట్లు గణనీయంగా పెరిగినాయి. అంతేకాదు రైతులు వాడుకునేటువంటి కరెంటు ఈరోజు ఏ రాష్ట్రానికైనా గుర్తింపేంది. ఏ దేశంలోనైనా మనం చెప్పుకుంటాం, అమెరికా లాంటి దేశంలో కరెంట్ అసలు పోనే పోదట, కరెంటు పోతే వాళ్ళు అక్కడ నష్టపరిహారం అందజేస్తున్నటువంటి విషయాన్ని మనం విన్నాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా మొత్తం సంక్షోభంలో ఉండేటువంటి విద్యుత్ రంగాన్ని గట్టెక్కించి అదనపు సబ్స్టేషన్లు పెట్టించి కొత్తగా విద్యుత్ ఉత్పాదన కేంద్రాలను పెట్టించి సోలార్ పవర్ పాలసీని తీసుకొచ్చి ఐడల్ పవర్ తీసుకొచ్చి ఈరోజు సర్ప్లస్ పవర్ స్టేట్గా తీసుకొచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. దానివల్ల విద్యుత్తుకు ఎలాంటి అవాంతరం లేకుండా రైతులకు కరెంట్ ఇస్తున్నది వాస్తవం. విద్యుత్ యొక్క గృహ అవసరాలకు కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా కరెంట్ ఇస్తున్నాం. కానీ వీళ్ళు వచ్చినటువంటి 11-12 ఏళ్ల కాలంలో విద్యుత్ మొత్తం కూడా సంక్షోభ రంగంలో పడ్డది. మోటార్స్ ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఈరోజు ప్రజలకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ వస్తే గిట్లనే పోతుంది అనేటువంటి నానుడు ఈరోజు గ్రామాలలో పట్టణాల్లో వినబడతా ఉన్నది. కాబట్టి ఈరోజు విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కించినటువంటి ముఖ్యమంత్రి గారి మీద, ప్రాజెక్టు కట్టినటువంటి ముఖ్యమంత్రి వారి మీద వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి పేరు చిరస్మరణీయంగా ప్రజల్లో ఉంటుంది కాబట్టి ఈ ప్రాజెక్టులలో తప్పులు జరిగినాయని కమిషన్లు వేస్తూ ఉన్నారు. కమిషన్లలో వేసేటువంటి వ్యక్తులు ఒక ప్రియాక్మైండ్ బయటటువంటి వ్యక్తులకు అవకాశం ఇచ్చారు. చివరికి కోర్టులు ఇంటర్ఫేర్ అయ్యి మీ యొక్క ఉద్దేశం బాగలేదనేటువంటి పరిస్థితి వస్తే రాజీనామా చేసి కొత్త వ్యక్తులకు ఇచ్చేటువంటి స్థాయికి వచ్చింది. ఈరోజు ప్రాజెక్టుల్లో ఒక చిన్న ఇల్లు కడితే చిన్న పలుగులు వస్తాయి, లీకేజీలు వస్తాయి. ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు వచ్చినటువంటి చిన్న చిన్న సాంకేతిక కారణాలను భూతద్దంలో పెట్టి చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో ఇచ్చినటువంటి ప్రాజెక్టులు ఎవరికి ఇచ్చిండ్రు? ఈరోజు రేవంత్ రెడ్డి గారి బాంబదులకు, వారి కుటుంబ సభ్యులకు ఇచ్చేటువంటి, అంతేకాదు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉండేటువంటి వ్యక్తులకు ఇచ్చేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బంధు ప్రీతి విపరీతంగా పెరిగిపోయింది. ఈరోజు ఈ రకమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి ఈరోజు రేపు పెట్టబోయేటువంటి సభ నైతికంగా ఇక్కడ పెట్టేటువంటి అవకాశం ఉండకూడదు. ఎందుకంటే ఇది రాజకీయాలకు, ప్రజల యొక్క చైతన్యానికి పుట్టినటువంటి గడ్డ వరంగల్ గడ్డ. మళ్ళీ వరంగల్ గడ్డని ఎంచుకొని మళ్ళొక్కసారి తెలంగాణ సమాజాన్ని మోసం చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తెలంగాణ సమాజం గుర్తించింది, తప్పకుండా ప్రశ్నిస్తుంది అనే మాటను గుర్తు చేస్తూ ఈరోజు చివరిగా ఒకటే చెప్తా ఉన్నాం, మహిళల పేరు మీద నేను పెడతా ఉన్నాం. కేసీఆర్ గారు ఎంత గొప్ప మనసుతోటి ఆలోచన చేసి చేనేత కార్మికులకు ఉపాధి దొరకాలి, ఆడబిడ్డలను గౌరవించాలని ప్రతి సద్దుల పండుగకు క్రమం తప్పకుండా
తెలంగాణ ఏర్పడ్డ ప్రతి సంవత్సరం కూడా ఆడబిడ్డలకు చీరలు ఇస్తే ఈ రోజు ఉండేటువంటి ప్రభుత్వం వాటిని ఎత్తేసింది, చీరలు ఇవ్వాల్సిన అవసరం లేదని. మరి ఈ రకంగా మహిళలను ఏ రకంగా మోసం చేసిందో గుర్తు చేస్తాం. మిత్రులారా, ఇది నిజంగా చెప్పాలంటే చాలా విషయాలున్నాయి. మేము రోజొక సమావేశం, రోజొక సబ్జెక్ట్ తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళ యొక్క డిసెంబర్ రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం వరకు మేము చాలా గొప్ప మేము కూడా ప్రతి ఒక్క అంశాన్ని ఏ రకంగా ప్రజల్లో మోసం చేసిన దాన్ని ప్రతి అంశం మీద కూడా ప్రజల్లో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. చివరిగా ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదేలు కావడానికి కారణం రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్లన్నీ కూడా ఆగిపోయినాయి. ఈరోజు వరంగల్ పట్టణంలో కూడా చాలామంది నిరుద్యోగులు ఈ రంగాన్ని మీద మీడియేట్ చేసి ఏదో పుట్టబుడుచుకొని పనిచేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు రిజిస్ట్రేషన్ ఆపడం వల్ల చాలామంది ఉపాధి దొరకడం లేదు. దాని మీద అనేక మందికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పోయి భూమి కొనుక్కోలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి విధాన లోపం ఉంటే సరి చేయాల్సినటువంటి ప్రభుత్వం కేవలం కాలయాపనతోటి దీన్ని ఒక నిర్వీర్యం చేసి ప్రభుత్వంకు రావాల్సినటువంటి ఖజానా కూడా రాకుండా పోయింది. వీళ్ళు వచ్చినటువంటి సంవత్సర కాలంలో ఏ రకంగా కేసీఆర్ గారు సంపద సృష్టించిండు, పేదలకు పంచిండ్లు చూసినాం. కానీ తెలంగాణ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో గణనీయంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం తగ్గింది. దానికి కారణం అనాలోచితమైన నిర్ణయాలు, ఆలోచన లేనటువంటి ముఖ్యమంత్రి గారు ఆ పదవిలో కూర్చుండడం వల్ల ఇది సాధ్యమైంది. కాబట్టి ఇప్పటికైనా తప్పులను సవరించుకోండి, పరిపాలనలో దృష్టి పెట్టండి. కక్షతోటి మరి కేవలం ఈ యొక్క కేసీఆర్ గారిని ప్రజల నుంచి చెరగాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి విధానాలకు స్వస్తి పలకమని చెప్పి